రైతన్నలకు 70 రోజుల దశలో పత్తిలో ఆశించే పచ్చదోమ మరియు తెల్లదోమ పంటను ఎలా నాశనం చేస్తాయో ఈ వీడియోలో మనం చూడవచ్చు. పచ్చదోమ ముఖ్యంగా ఆకుల యొక్క రసాన్ని పీల్చడం ద్వారా అంచులు అనేవి పసుపు రంగులోకి మారటం జరుగుతుంది. ఆ విధంగా మొక్క యొక్క ఆకు ఎండిపోయి కిందికి ముడుచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి తోడు ఆకుల రసాన్ని పీల్చడమే కాకుండా దిగుబడి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఈ దశలో దోమ ఉధృతిని నివారించవలసిన బాధ్యత రైతుల మీద ఉంది. అదేవిధంగా ఆ రైతులు గమనిస్తూ ఉండాలి.